ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. భగవద్బంధువులారా, గత సత్సంగంలో మనం ఈ యొక్క ఆస్తికుడు అనేటువంటి ఒక మహాముని ఈ సర్పయాగాన్ని ఆపించటంలో మరి ఆయనే కదా ప్రధాన పాత్ర. అందుకని ఈ ఆస్తికుడు ఎవరు అని వ్యాస భగవాను అడిగినప్పుడు ఈ యొక్క జరత్కార మునికి మానసాదేవికి పుట్టినటువంటి ఆస్తికుడు సర్పజాతి. శివుని యొక్క అంశ నుండి ఈ మానసాదేవి ఆవిర్భవించింది. శివుడు అంటే ఈశ్వరుడు, అంటే ఇక్కడ మానసాదేవి కూడా అమ్మవారి యొక్క రూపం. ఈ యొక్క పురాణాలు మనం చదువుతున్నప్పుడు ప్రతి ఘట్టంలో కూడా అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకి దర్శనమిస్తుంది. ఈ జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ప్రతి చోట కూడా ప్రధాన పాత్ర పోషించేది అమ్మవారే అన్నమాట. ఏవైనా శాపాలున్నా కూడా శాపాలు కూడా పోతాయి. అందుకనే మనం మానసాదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ప్రార్థిద్దాం. ఎవరైనా ఇటువంటి దోషాలు ఉన్నట్లయితే వాళ్ళు మంగళవారం రోజు ఉపవాసం ఉండి ఆ రోజు మానసాదేవి ఆలయానికి వెళ్ళి వారిని దర్శించి అమ్మవారిని అర్చించినట్లయితే, నియమం ప్రకారం మీరు చేసినట్లయితే తప్పకుండా దోషాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం కుదరనటువంటి వాళ్ళు ఆదివారం కూడా చేయొచ్చు. ఇలా నాగజాతికి సంబంధించినటువంటి ఆరాధన మన హిందూ ధర్మంలో ప్రవేశపెట్టబడింది. ఈ విధంగా ఆయా దేవతలు ఆయా అనుగ్రహం చేత మనకి ఉన్నటువంటి మనోకామలను సిద్ధింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాస భగవాను మన జనమేజయుడు అడిగినప్పుడు, జనమేజయ, మహాభారతం విన్నావు, దాన ధర్మాలు చేశావు, మునీశ్వరుల్ని పూజించావు, అయినా నీ తండ్రికి ఉత్తమ గతి లభించలేదు, కురువంశం పవిత్రం కాలేదు. కనుక భక్తిపూర్వకంగా దుర్గాదేవి మందిరం కట్టించు, దానితో అన్నీ సిద్ధిస్తాయి. ఆ దేవిని పూజిస్తే కులం వృద్ధి పొందుతుంది, సుస్థిరమవుతుంది. విధిపూర్వకంగా దేవీ యజ్ఞం చెయ్యి, దేవీ భాగవతం విను. దేవీ భాగవతం పరమ పవిత్రమైనది, సంసార సముద్రంను తరింపజేస్తుంది, దివ్యమైందది, రకరకాల కథలతో నిండి ఉంటుంది. నేను స్వయంగా వినిపిస్తాను. దేవీ భాగవతాన్ని మించి వినదగిన పురాణం మరొకటి లేదు. దుర్గాదేవి పాదాల కంటే ఆరాధించదగినది మరొకటి లేదు. ఏ సజ్జనుల హృదయంలో దేవి నివసిస్తుందో వారు ధన్యులు, వారొక జ్ఞానులు, వారే భాగ్యవంతులు. ఆ మహామాయని పూజించని వారు భారత భూమిలో దుఃఖాలను అనుభవిస్తున్నారు. బ్రహ్మాది దేవతలు సైతము ఆ దేవిని ఆరాధించినప్పుడు మానవులు ఏమాత్రం. కనుక తప్పకుండా ఆమెను ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. ఈ దేవీ భాగవతం స్వయంగా భగవతి విష్ణు భగవానునికి వినిపించింది. దేవీ భాగవతం వింటే అన్ని కోరికలు సిద్ధిస్తాయి. అందుచేత మహారాజా, దేవీ భాగవతం విను, నీ మనస్సుకి శాంతి కలుగుతుంది, నీ తండ్రికి అక్షయమైన స్వర్గలోకం సంప్రాప్తమవుతుంది అని వ్యాసుడు జనమేజయుడికి చెప్పాడు. అది విన్న తర్వాత జనమేజయుడు వ్యాసుడు యొక్క గొప్పతనము, జ్ఞానము, ఆ తపశ్శక్తి, ఆయనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. ఇది మనం ప్రతిరోజు కూడా ఈ దేవీ భాగవతం మన ఛానల్లో మొదటి నుంచి కూడా మనం వివరంగా, సంక్షిప్తంగా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అందరూ కూడా ఒకవేళ విన్నటువంటి వాళ్ళు కూడా వినండి మొదటి ఎపిసోడ్ దగ్గర నుండి. ఇప్పుడు ఇవాళ చెప్పుకునేటువంటి ఎపిసోడ్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ జనమేజయుడికి ఒక సందేహం కలుగుతుంది. అయ్యా, మీరు అంబాయజ్ఞం చేయమన్నారు. ఎవరు ఈ అంబ? ఎలా, ఎక్కడ పుట్టింది ఈమె? ఆమెలో ఏమి గుణాలున్నాయి? అంబాయజ్ఞం ఎలా చేయాలి? ఆవిడ స్వరూపం ఏమిటి
మీరు సర్వజ్ఞులు. ఈ యజ్ఞ విధానం ఎలా చేయాలి? దాని స్వరూపం ఏంటి? మీరు సర్వజ్ఞులు కాబట్టి నాకు విధిపూర్వకంగా వివరించండి అని దాంతో పాటుగా ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. ఈ బ్రహ్మాండం ఎలా పుట్టింది? చాలామంది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళే సృష్టి స్థితి లయకారకులు అంటారు. మరి వీళ్ళే సృష్టించారా? లేకపోతే ఇంకెవరన్నా సృష్టించారా? కొంతమంది సూర్యుడు గొప్పవారు అంటారు, సూర్యుడు ప్రధాన కారకుడు అంటారు. కొంతమంది ఏమో విఘ్నేశ్వరుడు ప్రధానమైనటువంటి వాడు అని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు. కొంతమంది అమ్మవారిని ఆరాధిస్తారు. అసలు విష్ణువుని ఆరాధించాలా, మహేశ్వరుని ఆరాధించాలా, బ్రహ్మను ఆరాధించాలా, లేకపోతే సూర్యుడిని ఆరాధించాలా, లేకపోతే గణపతిని ఆరాధించాలా, ఈ అమ్మని ఆరాధించాలా? నువ్వు దుర్గమ్మ చాలా గొప్పదని చెప్పావు కదా, నాకు ఈ సందేహం మనసులో ఉంది, నాకు ఈ సందేహాన్ని నీవు నివృత్తి చేయి అని అడుగుతాడు. చూడండి అసలు ఎంత గొప్ప ప్రశ్న చూడండి. మనం సనాతన ధర్మాన్ని తీసుకున్నట్లయితే సనాతన ధర్మంలో మొదట్లో పరిణామ క్రమంలో జరిగినప్పుడు మొదట సూర్యోపాసన చేసేవారు కొంతమంది మునులు, ఋషులు. వాళ్ళు తపస్సు చేసుకుంటున్నప్పుడు ప్రకృతిలో ఆ ప్రత్యక్ష దైవంగా కనపడుతున్నటువంటి ఆ సూర్యనారాయణుడే భగవంతుడని సూర్యుని ఆరాధించడం ప్రారంభించారు. తర్వాత పురాణాలు అవి విన్న తర్వాత ఆ బ్రహ్మదేవుడికి ఆ ఈ యొక్క సృష్టి రచన చేయడానికి కారణం విఘ్నేశ్వరుడు కాబట్టి విఘ్నేశ్వరుడే గొప్ప శక్తివంతుడని విఘ్నేశ్వరుని ఆరాధించడం ప్రారంభించారు. తర్వాత అందరినీ పరిపాలించేవాడు ఆయన కాబట్టి విష్ణుని ఆరాధించటం, అలాగే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను ఆరాధించటం, ఇలా చాలామందికి అనేకమైన సందేహాలు ఉన్నాయి. సృష్టి అంతా లయం చేసుకుంటున్నాడు కాబట్టి మహేశ్వరుడు ఆయన గొప్పవాడని, అట్లాగే అసలు వీళ్ళందరినీ సృష్టించింది అమ్మే కాబట్టి అమ్మ గొప్పవారని, ఇట్లా ఈ అష్టాదశ పురాణాల్లో వివిధ పురాణ కథలు విన్న తర్వాత అనేకమైనటువంటి సందేహాలు ప్రతి ఒక్కరికి కలగటం సహజం. కానీ ఇక్కడ మన దేవీ భాగవతంలో మూలమైనటువంటి అంశాన్ని ఇక్కడ రచయిత ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనమేజయుడు వ్యాసుని అడిగినప్పుడు వ్యాసుడు ఏం చెప్పాడంటే, నాకు ఇలాంటి సందేహం అని కలిగింది. నేను ఒకసారి నారదుడు కనపడ్డప్పుడు నారదుడిని ఈ మాట అడిగాను. అప్పుడు నారదుడు ఏమన్నాడంటే, అయ్యా నాకు కూడా ఇలాంటి సందేహమే కలిగితే నేను మా తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవుణ్ణి అడిగాను. మా తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవుడు ఆయన సావధాన చిత్తంతో నాకంతా కూడా వివరించాడు. ముందు ఆయన ఒక కమలంలో నుంచి పుట్టాడట. అంటే అది ఎక్కడి నుంచి పుట్టాడు అనేటువంటి విషయం కూడా ఆయనకు తెలియదు. కమలంలో పుట్టాడు, కమలంలో కూర్చున్నాడు, చుట్టూ చూస్తే నీరుంది. ఎక్కడ నేను ఏం చేయాలి, అసలు నేను ఎందుకు పుట్టాను అని తెలియక ఆయన నీళ్ళల్లో వెతికాడట. ఒక 1000 సంవత్సరాలు వెతికినా కూడా ఆయనకి ఎక్కడా కనపడలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బ్రహ్మదేవుడు పుట్టిన ఉద్దేశ్యం కూడా బ్రహ్మదేవుడికి తెలియలేదు. ఆయన వెతుకుతూ ఉన్నాడు, అన్వేషిస్తూ ఉన్నాడు, ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. 1000 సంవత్సరాలు వెతికినా కూడా ఆయనకి ఏమీ కనపడకపోతే అప్పుడు ఆకాశవాణి చెప్పిందట, తపస్సు చేయని. అప్పుడు ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత అలా తపస్సు చేస్తూ ఉంటే మధుకైటవులు అనేటువంటి ఒక 2 రాక్షసులు వచ్చి యుద్ధం చేయమన్నారు. యుద్ధం చేయమంటే ఆయనకి వాళ్ళు రాక్షసులు, వాళ్ళతో యుద్ధం చేయటం ఎట్లా అని ఆయన ఎక్కడైతే జన్మ తీసుకున్నారో అక్కడికి వెళదాం, ఎవరన్నా దొరుకుతారేమో, ఎందుకంటే ఈ నీరంతా ఎలా ఆధారం మీద ఆధారపడి ఉంది, ఎవరో ఉండి ఉంటారు అని వెతుక్కుంటూ వస్తే అక్కడ ఆ నీటి మీద ఒక శేషపానుపుపై పడుకున్నటువంటి ఆ పరమాత్ముడైనటువంటి విష్ణుదేవుడు కనపడ్డాడు. ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఈ మధుకైటవులేమో యుద్ధానికి రమ్మని చెప్తున్నారు. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియక ఆ నిద్రాదేవిని స్తుతించాడు. అమ్మా నీవైనా వదిలిపెట్టు, మా స్వామిని నాకు వదిలిపెడితే ఈ మధుకైటవుల మీద యుద్ధం చేస్తారు, మమ్మల్ని నీవే కాపాడు అని చెప్పేసి భక్తితో స్తోత్రం చేస్తే ఆ మాయ నిద్ర నుండి శ్రీ మహావిష్ణువు మేల్కొని ఆ మధుకైటవులతో యుద్ధం చేస్తాడు. 5000 సంవత్సరాలు యుద్ధం చేసినా కూడా ఆ మధుకైటవులు సంహరించబడలేదు. తరువాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి చూపుతో వాళ్ళని మాయలో పడేసి ఈ విష్ణు భగవానుడు తన తొడల్ని పెద్దవిగా చేసి తన తొడ మీద వాళ్ళని సంహరించడం జరిగింది. అలా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వరగర్వంతో ఉన్నటువంటి ఆ మధుకైటవుల యొక్క పీడ విరగడైంది. తరువాత అమ్మవారు ఈ యొక్క బ్రహ్మని అలాగే విష్ణువుని స్తోత్రం చేయడానికి వచ్చినటువంటి మహేశ్వరుణ్ణి
వీళ్ళ ముగ్గురిని కూడా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని అమ్మవారు వీళ్ళ ముగ్గురిని కూడా సృష్టి స్థితి లయకారకులుగా ఆమె నియమించింది. అలా మన సృష్టి కార్యం అనేది ప్రారంభమైంది. అలా అమ్మవారు ప్రతి వారిలో కూడా శక్తి రూపంలో ఉంది. బ్రహ్మలో సృష్టించేటువంటి శక్తి, విష్ణువులో పాలించేటువంటి శక్తి, శివుడిలో లయం చేసుకునేటువంటి శక్తి, అలాగే ఈ బ్రహ్మాండం అంతా కూడా మనకి కనపడుతున్నటువంటి ప్రకృతి రూపంలో ఉన్నటువంటిది ఆ జగన్మాతే. అంటే ఈ సృష్టికి మూలం జగన్మాతే నాయన అని చెప్పేసి అమ్మవారు చెప్పింది. అప్పుడు ఈ విషయం తెలియజేసుకోవడానికి వీళ్ళందరూ కూడా మరి అమ్మవారు చెప్పింది, అమ్మవారి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అమ్మవారిని మనం అనుసరించాలి. అలా ఈ వీళ్ళకి అమ్మవారు చెప్పారు కదా, వాళ్ళ యొక్క ఎవరెవరి విధులు ఏమిటో చెప్పారు. సృష్టి చేయమని ఒకరిని, పరిపాలించమని ఒకరిని, లయం చేసుకోమని ఒకరిని చెప్పారు కదా. ఈ సృష్టి స్థితి లయకారకులను ముగ్గురిని కూడా అమ్మవారు ఒక పుష్పక విమానంలో ఎక్కించుకొని ఈ బ్రహ్మాండం అంతా కూడా చూపించడానికి బయలుదేరింది. ఇలా అమ్మవారు ఒక్కొక్క లోకం ఆవిడ తీసుకొని వెళుతూ ఉంది. మరి మిగతా విషయాలన్నీ కూడా వచ్చే సత్సంగంలో మనం చెప్పుకుందాం. అందరూ కూడా సావధాన చిత్తంతో ఈ దేవీ భాగవతాన్ని మొదటి ఎపిసోడ్ నుండి కూడా అందరూ ప్రతి ఒక్కరూ వినండి. శ్రావణ మాసం అమ్మవారి యొక్క దేవీ భాగవతాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ప్రతిరోజు కూడా మణిద్వీప వర్ణన క్రమం తప్పకుండా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి. వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.